బీజేపీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ను పరిశీలించనుంది. ప్రమాద ఘటన టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల గురించి ఈ బృందం ఆరా తీనుంది. అక్కడి సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడనున్నారు. మా కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్ర, బీజేపీ నేతలు ఇంకా ఎంతసేపట్లో ఎస్ఎల్బీసీ టన్నెల్కు చేరుకుంటారు, వివరాలేంటి? థ్యాంక్ యూ శ్రీదేవి. గత 4-5 రోజులుగా తెలంగాణ ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి ప్రమాదమైనటువంటి ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి అంశం కేంద్రంగానే ప్రస్తుతం ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా టన్నెల్ విషయంలో కుంగిపోయినటువంటి కార్మికులను రక్షించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశం కేంద్రంగానే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి టన్నెల్ ఎక్కడైతే కుంగిపోయిందో, ఎక్కడైతే ఆ సొరంగ మార్గం కుంగిపోయిందో ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి బీజేపీ ఎమ్మెల్యేల బృందం అంతా కూడా ఈ రోజు మరి కాసేపట్లో బయలుదేరిపోతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటలకి ఎస్ఎల్బీసీ టన్నెల్ ని సందర్శించబోతున్నారు. దాంట్లో ప్రధానంగా బీజేపీ ఎల్పీ నేత అయినటువంటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటేపల్లి వెంకటరమణారెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఇతర ముఖ్య నేతలంతా కూడా ఈ ప్రదర్శనకి ముఖ్యంగా ఈ సందర్శనకి వెళ్ళబోతున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా ప్రమాదం జరిగినటువంటి ఘటన సంబంధించినటువంటి స్థలంలో అదేవిధంగా టన్నెల్లో చిక్కుకున్నటువంటి కార్మికుల పరిస్థితి పైన ఈ బృందం ప్రధానంగా ఆరా తీయబోతుంది. ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడడంతో పాటు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు, ముఖ్యంగా ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి, దాదాపు 20 సంవత్సరాలుగా ఈ టన్నెల్ ఎందుకు పూర్తి కాలేదు, దీనికి ముఖ్యంగా అక్కడే ఎందుకు కుంగిపోయింది అనేటటువంటి అంశాలను కూడా ప్రధానంగా అధికారులు అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం బీజేపీ ఎమ్మెల్యేలు చేయబోతున్నారు. ఇప్పటికొకవైపు ఏదైతే ఈ సొరంగ మార్గానికి సంబంధించినటువంటి అంశంలో బీజేపీ పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన విమర్శలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రదర్శన ముఖ్యంగా ఈ సందర్శనకు సంబంధించి ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా మాట్లాడతారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. శ్రీదేవి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.